సమన్ చేస్తాడు. నేను ఒకవేళ ఈ బ్యాటిల్లో చనిపోతే నువ్వు నారుటో లోపల సీల్ చేసుకో. జరాయ, నువ్వు చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? నేను నారుటో లోపల కనుక ఉంటే లాక్ పక్కన కీ పెట్టినట్టే. టైల్ బీస్ట్ ని సీల్ చేసిన సీలింగ్ జుట్సుకి కీ నా లోపల ఉంది. నేను కనుక తన పక్కన ఉంటే ఆ టైల్ బీస్ట్ సీల్ అన్బ్లాక్ అవుతుంది. ఆ బీస్ట్ నారుటో చక్రాన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. నీకు తెలుసు కదా? తెలుసు. ఇప్పుడు నారుటోకి ఆ 9 టైల్ చక్ర అవసరం. తను ఆ చక్రాన్ని కంట్రోల్ చేసే టైం వచ్చేసింది. మినాటో ఆ 9 టైల్ చక్రాన్ని నారుటో లోపలే ఎందుకు సమన్ చేసిందో తెలుసా? దానికి జిరటారా నారుటో తన కొడుకు కాబట్టి తన కొడుక్కి ఆ చక్రాన్ని ఇవ్వాలనుకుండొచ్చు. లేకపోతే వేరే వాళ్ళు ఎవరో చక్రాన్ని వాళ్ళలో సీల్ చేసుకోవడానికి రారు కాబట్టి నారుటో తన కొడుకే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదని సీల్ చేసి ఉండొచ్చు అని అంటే, జరాయ లేదు, మినాటో ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. వాడు నా స్టూడెంట్. మినాటో 9 టైల్ చక్రాన్ని 2 పార్ట్స్ గా చేసి ఇన్ ఇంకా యాంగ్ గా డివైడ్ చేశాడు. అందులో ఇన్ చక్రాన్ని నారుటో లోపల సీల్ చేశాడు. దాని అర్థం నారుటో ఏదో ఒక రోజు ఆ టైల్ బీస్ట్ జుట్సుని వాడాలని. నారుటోలోనే ఎందుకు సీల్ చేశాడంటే మినాటోకి ఆ 9 టైల్ చక్రాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. తన కొడుకు కాబట్టి నారుటోనే ఆ టైల్ బీస్ట్ చక్రాన్ని కంట్రోల్ చేయగలని మినాటోకి తెలుసు. అందుకే ఆ సీల్ ని అన్లాక్ చేసే కీని కూడా మనకిచ్చాడు. లాస్ట్ టైం 9 టైల్ ఫాక్స్ లీఫ్ విలేజ్ ని అటాక్ చేసినప్పుడు మినాటో దాన్ని కంట్రోల్ చేశాడు. అయితే దాని గురించి మినాటోకి ఏదో తెలుసు. ఆ 9 టైల్ ఫాక్స్ అటాక్ అది నేచురల్ గా జరిగింది కాదని, దాని వెనక ఎవరో ఒక పవర్ఫుల్ పర్సన్ ఆ 9 టైల్ ఫాక్స్ ని సమన్ చేసి అటాక్ చేయించాడని తెలిసింది. అయితే ఆ పర్సన్ ఒకవేళ మాద్రా ఉచిహా అయి ఉంటాడు. దానికి ఏం మాట్లాడుతున్నావు చెరాయ? ఎప్పుడో లీఫ్ విలేజ్ స్టార్టింగ్ లో ఉన్న మాద్రా ఉచిహా 16 సంవత్సరాల కింద 9 టైల్ ఫాక్స్ అటాక్ ని చేశాడా? అయినా 9 టైల్ ఫాక్స్ ని సమన్ చేసే పవర్ఫుల్ పర్సన్ ఇప్పుడెవరు లేరు. అది గుర్తుపెట్టుకో. సరే, ఇక నేను కనుక ఈ బ్యాటిల్లో చనిపోతే ఈ సీల్ ని నారుటో లోపల నుంచి సీల్ చేసుకో. జరాయ చెప్పింది విని వెళ్తుంది. ఇక జరాయకి పెయిన్ తన సమన్ చేసిన ముగ్గురు వాళ్ళలో ఏ ఒక్కళ్ళు ఎనిమిని చూసినా మూడో వ్యక్తికి ఆ ఎనిమి అవుపిస్తాడు. సో ఇదే పెయిన్ సీక్రెట్. వాళ్ళలో ఏ ఒక్కళ్ళు బతికినా మిగిలిన వాళ్ళంతా బతికేస్తారు. ఇక జరాయ తనని ఓడించలామని చెప్పేసి తన జుట్సును ఉపయోగించి ఆ పెయిన్స్ లో ఒక వ్యక్తిని లోపలికి తీసుకెళ్లి తన జుట్సులో బంధిస్తాడు. ఆ వ్యక్తిని చంపేసి తన పైన ఉన్న ఆ సీల్ బ్యాండ్ చూస్తే జరాయ షాక్ అవుతాడు. పెయిన్ తన 6 ఫోల్డ్ పార్ట్ గా ఉపయోగిస్తున్న 6గురు తను చంపేసిన గొప్ప నింజాసే. వాళ్ళలో యహికో కూడా ఒకడు. ఇక జరాయాకి అప్పుడు అర్థమవుతుంది తన 6 ఫోల్డ్ పాత్ గురించి. ఇక బయటికి వచ్చి జరాయ, పెయిన్ నువ్వెందుకు టైల్ బీస్ట్ ని కలెక్ట్ చేస్తున్నావు అని అంటే, నువ్వెలాగైనా చనిపోతావు, నీకు చెప్పినా ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఆ టైల్ బీస్ట్ ని అన్నిటిని కలెక్ట్ చేసి ప్రపంచంలో ఉన్న అన్ని విలేజెస్ కి ఒక్కో బాంబ్ నిస్తా. ఆ బాంబ్ తోటి ఒకేసారి ఈ ప్రపంచంలో ఉన్న మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ని చంపేయొచ్చు. అందుకోసమే నేను టైల్ బీస్ట్ ని కలెక్ట్ చేస్తున్నా.